ఇందులోనే ఒక వీడియో పెట్టేద్దాం. వెరీ సింపుల్. మీ పేరులో వీడియో ప్లే అయిపోతుంది. చూద్దాం ఎలా అంటే. సో టెక్స్ట్ బాక్స్ తీసుకుంటున్నాను, పవర్ పాయింట్ అని టైప్ చేస్తున్నాను. సో మీరు ఏదైతే పేరు చూపించాలనుకుంటున్నారో, ఆ వీడియో ఏ పేరులో అయితే చూపించాలనుకుంటున్నారో అది టైప్ చేసుకోండి. థిక్ ఫాంట్ పెట్టుకోండి, ఏరియల్ బ్లాక్ ఇటువంటివి. ఓకే, పెట్టుకున్న తర్వాత మీరు ఏం చేస్తారంటే, ఒకటి మనకి వీడియో కావాలి. ఇన్సెట్ లో వీడియోస్ ఎక్కడ ఉంటాయి? ఇక్కడ వీడియోలో నేను స్టాక్ వీడియోస్ తీసుకుంటాను. ఏదైనా ఒక మంచి యానిమేటెడ్ బ్యాక్గ్రౌండ్ తీసుకుందాం. ఫ్లవర్ ఒకసారి ఇది తీసుకుందాం. ఫ్లవర్ బాగున్నట్టుంది. సో మనం సేమ్ కాన్సెప్ట్ అప్లై చేస్తాం ఇక్కడ. చూడండి, ఇక్కడ వాటర్ ఫ్లో అవుతున్నాయి కదా. సో ఫ్లవర్స్ కూడా మనకి ఆ క్లారిటీ అనేది బాగుంది. సో అలా ప్లే అవుతూ ఉంటుంది అందులో. సో ఇప్పుడు ఏం చేయాలంటే దీన్ని అరేంజ్ సెండ్ టు బ్యాక్. ఓకే, సో ఇప్పుడు వీడియోని దీన్ని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ప్రాబ్లం వస్తుంది నాకు. అది కనబడట్లేదు. ఇందాక నేను చెప్పాను కదా, ఫోటోగ్రాఫ్ టెక్స్ట్ సెలెక్ట్ చేసుకున్నప్పుడు షేప్ ఇంటర్సెక్ట్ అనేది కనిపిస్తుంది. వీడియో ప్లస్ ఈ టెక్స్ట్ సెలెక్ట్ చేసుకున్నప్పుడు ఇంటర్సెక్ట్ అనేది కనబడట్లేదు. కానీ ఆ కమాండ్ వర్క్ చేస్తుంది. ఎలా అంటే నేను ఇందాక చెప్పినట్లుగా ఈ ఏరియాలో ఉన్నది క్విక్ యాక్సెస్ టూల్ బార్ అంటారు. ఇక్కడ మీరు కస్టమైజ్ చేసుకొని ఈ షేప్ ఇంటర్సెక్ట్ అనేది యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకుంటే, యాడ్ ఎలా చేసుకోవాలి ఇక్కడ కస్టమైజ్ అంటారు కదా. సో మళ్ళీ ఒకసారి నేను చూపిస్తాను. మోర్ కమాండ్స్కి వెళ్ళండి. ఇక్కడ ఆల్ కమాండ్స్ పెట్టుకొని ఆ ఇంటర్సెక్ట్ ఇక్కడ కనిపిస్తుంది. ఇంటర్సెక్ట్ అనేది ఇందులో ఉంటుంది. యాడ్ అనండి, తర్వాత ఓకే అనండి. అది మీకు నాకు సిస్టంలో ఎలా వచ్చిందో అలా మీకు కనిపిస్తుంది. కనిపించిన తర్వాత ఈ వీడియోని దీన్ని సెలెక్ట్ చేసుకొని ఇంటర్సెక్ట్ అనండి, అంతే. ఇప్పుడు చూడండి మ్యాజిక్. నేను ఇప్పుడు నాకు ఆ కంట్రోల్ కూడా ఉంటుంది. ఇక్కడ నేను టెక్స్ట్ కింద వీడియో ప్లే చేస్తే ఆ టెక్స్ట్ లోపల వీడియో ప్లే అవుతుంది. వెరీ నైస్. చూడండి ఇలా. సో ఇంకా ఇంప్రూవ్మెంట్ కింద మీరు ఏం చేసుకోవచ్చు అంటే, ఇలా మీరు డిజైన్ చేసుకుంటారు కదా, ఈ షేప్స్ లో కానీ టెక్స్ట్ లో కానీ ఎక్కడైనా వీడియోస్ పెడతారు కదా, దీన్ని తీసుకెళ్లిపోయి వ్యూలో స్లైడ్ మాస్టర్ అని ఉంటుంది. ఈ స్లైడ్ మాస్టర్ లో పేస్ట్ చేసుకున్నారనుకోండి, ఒక కార్నర్ లో పెట్టుకున్నారనుకోండి, పెట్టుకొని మీరు ఏం చేయాలంటే అదొకటి సైడ్ డిజైన్ లాగా పనిచేస్తుంది. యానిమేషన్స్ లోకి వెళ్ళి ప్లే అనండి, విత్ ప్రీవియస్ అనండి. అన్న తర్వాత మళ్ళీ ఏం చేస్తారు, ఇక్కడ మళ్ళీ ప్లేబ్యాక్ లో లూప్ అంటిల్ స్టాప్ అనండి. అప్పుడు ఏమవుతుంది చూడండి, మీరు ఇక్కడికి వచ్చారు కదా, ప్లే అవుతుంది. చూసారా ప్లే అవుతుందా? ఒకసారి మళ్ళీ అక్కడికి వెళ్దాం. స్లైడ్ మాస్టర్ లో క్లిక్ చేసి వీడియో ఫార్మాట్ అండ్ ప్లేబ్యాక్ లో ఆటోమేటికలీ ఉంది. యానిమేషన్స్ ప్లే విత్ ప్రీవియస్ ఉంది. ప్లే కావాలి. సరే చూద్దాం. స్లైడ్ మాస్టర్ క్లోజ్. ఒకసారి స్లైడ్ షో రన్ చేసి చూస్తాను. అవుతుంది. సో మీరు ప్రజెంటేషన్ రన్ చేసినప్పుడు అది మనం స్లైడ్ మాస్టర్ లో పెట్టాం కాబట్టి, ఈవెన్ ఇప్పుడు నేను నెక్స్ట్ స్లైడ్కి వెళ్ళినా కూడా అది అక్కడే ఉండి ప్లే అవుతూ ఉంటుంది ఒక బ్యాక్గ్రౌండ్ లాగా. అంటే ఈ కాన్సెప్ట్ మీరు ఎలా యూజ్ చేసుకోవచ్చు అంటే, టెక్స్ట్ అని కాదు, మీరు ఒక వీడియోని ఏదైనా ఒక షేప్ లో, సర్కిల్లో కానీ ఏదైనా ఒక షేప్ లో పెట్టేసి కార్నర్ లో పెట్టేసేయండి. అది మీకు ఒక యానిమేటెడ్ బ్యాక్గ్రౌండ్ డిజైన్ లాగా ఉంటుంది. అది మాస్టర్ స్లైడ్స్ లో పెడితే ప్రతి స్లైడ్ కి మూవ్ అయినప్పుడల్లా, నేను ఇప్పుడు థర్డ్ స్లైడ్ లో ఉన్నాను. థర్డ్ సైడ్ అంటే ఏం లేదు అక్కడ. చెప్పు సార్. ఇప్పుడు మనము ఆ లెటర్స్ లో పెట్టే వీడియోకి సార్, ఒకవేళ వీడియోకి విత్ ఆడియో వినిపించాలంటే ఆల్రెడీ ఆ వీడియోలోనే ఉంది ఆడియో. అవును, ఉంటుంది, వస్తుంది. అలా ఎలా వినిపిస్తుంది సార్? మళ్ళీ మనం సైడ్ ఓకే, అటువంటి వాటికి ఆ వీడియోలో ఉన్న ఆడియో వాడకూడదు, డిజేబుల్ చేసేయాలి. ఎందుకంటే డిస్టర్బెన్స్ అవుతుంది. అర్థమైందా? సో అది ప్రతిసారి వస్తూ ఉంటుంది కదా. సో అది ఏంటంటే ఒక యానిమేషన్ చూపించడానికి మాత్రం వాడుకుంటాం. అటువంటప్పుడు మీరు ఆ ఆడియో కనుక మీకు డిస్టర్బెన్స్ అవుతే, మీరు వేరే ఆడియో చూపించాలనుకుంటే దీన్ని డౌన్ చేసేయండి, అంతే. డౌన్ చేసేస్తే అందులో ఉన్న ఆడియో మీకు రాదు.
స్పెషల్ మ్యూజిక్ అనేది మీరు ఇన్సర్ట్ చేసి నిన్న ప్రెజెంటేషన్‌లో చేశారు కదా! అది వస్తుంది.